సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా పోస్టల్ శాఖ నుంచి గ్రూప్ సి కేడర్ ఉన్నటువంటి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 35,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఇక గ్రూప్ సి కేడర్లో ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఏ రీజన్స్లో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించాలనే డీటెయిల్స్తో పాటు మనకి ఏ క్యాస్ట్ వరకు కూడా ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా మనకి 27 వేకెన్సీస్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీ వరకు 14 వేకెన్సీస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వరకు ఒక పోస్టు, ఓబీసీ వరకు 6, ఎస్సీ వరకు 4, ఎస్టీ వరకు 2 వేకెన్సీస్తో పాటు ఇంక్లూడింగ్ మనకి ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి కూడా 3 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా పోస్టులు అనేవి కేటాయించారు కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం సో మనకి బేసిక్ పే 19,900 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 35,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి రాత పరీక్షలు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్లో వచ్చేసరికి మనకి మెయిన్గా మోటార్ మెకానిజంకి సంబంధించి రిలేటెడ్గా మనకి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మనకి వెహికల్కి సంబంధించినటువంటి మైనర్ డిఫెక్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో అక్కడ డిఫెక్ట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఈ విధంగా మనకి ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక స్కిల్ టెస్ట్ని ఎవరైతే క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేసి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది గైస్. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి మోటార్ మెకానిజంకి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది కూడా మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్తో పాటు డ్రైవింగ్కి సంబంధించి అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి ఎవరికైతే ఉంటాయో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి కాంట్రాక్ట్ పీరియడ్ అంటూ కూడా ఏమి కూడా ఉండదు గైస్. అన్నింటినీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇక పోస్టులు అన్నింటినీ కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అన్నీ కూడా మనకి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్గా లేదంటే గెజెటెడ్ ఆఫీసర్తో ఇక్కడ మీరు సైన్ అనేది క్రాస్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేము,
మీకు పిన్ కోడ్తో పాటు పర్మనెంట్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు కరస్పాండెంట్ అడ్రస్తో పాటు మీకు ఈమెయిల్ ఐడి, నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏదైతే ఉంటుందో ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మనకి వాట్స్లో కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ May 14, 2024 నాటికి మీకు ఏజ్ అనేది ఎంతైతే ఉంటుందో ఒక ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఒక ఇయర్స్తో పాటు మంత్స్, డేస్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ దగ్గర మీరు ఏ క్యాస్ట్ అనేది కనుక ఆ యొక్క క్యాస్ట్ దగ్గర వచ్చేసరికి మీరు ఇలా టిక్ మార్క్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాస్ట్ అయితే కనుక ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఇక్కడ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీతో పాటు ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు హెవీ మోటార్ కానీ లేదంటే లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏదైతే ఉంటుందో ఒక డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన ఇష్యూ డేటు, నెక్స్ట్ ఒక వ్యాలిడ్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు డ్రైవింగ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ హోమ్ గార్డ్ సర్వీసెస్ ఇఫ్ ఎనీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో హోమ్ గార్డ్ సర్వీస్ ఎవరైనా చేసినట్టయితే కనుక ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక డివిజన్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఒక డివిజన్స్లో వచ్చేసరికి మనకి 4 డివిజన్స్ని మనం ప్రిఫరెన్స్గా అయితే ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్తో పాటు మీ యొక్క ప్లేస్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చూసుకున్నట్టు కనుక మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికేట్తో పాటు క్యారెక్టర్ సర్టిఫికేట్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కూడా మీరు ఇక్కడ సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ నేటివిటీ కానీ లేదంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్తో పాటు లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి కానీ లేదంటే హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేసి ఈ యొక్క 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటుగా సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేటువంటి దాన్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క ఎన్వలప్ కవర్పై 2 అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేసి మీ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఎన్వలప్ అనేటువంటి దాన్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ కానీ లేదంటే గెజెటెడ్ ఆఫీసర్తో కానీ సైన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఒక ఎన్వలప్ కవర్లో అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఎన్వలప్ కవర్పై ఏమేమి మెన్షన్ చేయాలని చూసుకున్నట్టయితే కనుక అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అట్ MMS బెంగళూరు అని చెప్పేసి మీరు ఇక్కడ టాప్లో అయితే మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి 2 అని చెప్పేసి ఇచ్చేసి ఇక 2 అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే కనుక టు ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూరు 560001 అనేటువంటి ఈ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది రైట్ సైడ్లో ఇచ్చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ సెండ్ చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది మీరు ఒక ఎన్వలప్ కవర్పై మీరైతే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా ఎన్వలప్ కవర్పై ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేవి ఏవైతే ఉంటాయో ఒక కాపీస్ అన్నిటిని కూడా ఈ యొక్క ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మనము ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఆఫ్లైన్లో సెండ్ చేసుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టయితే కనుక May 14 లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకున్నట్టయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఆఫీస్ ఆఫ్ ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూరు నుంచి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా 2 years ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు సొంత రాష్ట్రాలకి కూడా ట్రాన్స్ఫర్ అనేది చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.